శ్రీ గురుభ్యో నమః. ఎవరికైనప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు అనేటువంటిది చాలా తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి. దానికోసమని చెప్పి ప్రత్యేకంగా ఈ వీడియోని తయారు చేస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి యొక్క సన్నిధానంలో శ్రీవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలివేల మంగా సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క కృప, ముక్కోటి దేవతల యొక్క కృప, జగద్గురువుల యొక్క కృప ఉండాలని ఆశిస్తూ, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కుదరడం లేదు, మనం స్వామి దర్శనాన్ని చేసుకోలేకపోతున్నాము అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం లభించాలని పదే పదే మనసులో స్మరణ చేసుకొని, ఎటువంటి మరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు ఒక నియమం పెట్టుకోండి. మీరు ఒక 10 మందికి బాకీ ఉన్నారు, ఆ 10 మందిలో ఆర్థిక సమస్యల గురించి మాత్రం ఈ వీడియో. 10 మందికి సంబంధించిన దాంట్లో మీరు ఆ బాకీ చెల్లించేటువంటి ఒక క్రమంలో ఒక బాకీ తీరిన తర్వాత స్వామిని దర్శనానికి వస్తాను అని చెప్పి దండం పెట్టుకోండి. ఒకవేళ బాకీ తీరిన వెంటనే మరలా స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి నీ యొక్క సంపూర్ణమైనటువంటి ఒక కృపా కటాక్ష వీక్షణల ద్వారా నేను ఈ అప్పు తీర్చగలిగాను అని చెప్పి మరలా మిగతా అప్పులు కూడా తీర్చడానికి దారి చూపించు స్వామి అని చెప్పేసి స్వామివారిని గట్టిగా వేడుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అని స్వామివారిని స్మరణ చేయండి. 2వ బాకీ, 3వ బాకీ, 4వ బాకీ, 5వ బాకీ, ఇట్లా మీకు ఎన్ని బాకీలు ఉన్నాయో ఆ బాకీలు తీరేంత వరకు అన్నిసార్లు స్వామివారి దర్శనానికి వస్తానని చెప్పి దండం పెట్టుకోండి. తప్పకుండా మీ జీవితంలో నేను చెప్పింది జరిగి తీరుతుంది. పెద్ద ముద్దునైనప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేస్తేనే, కట్టెపుల్లలు తయారు చేస్తేనే అది వంట చెరుకుగా వాడడానికి ఉపయోగపడుతుంది. అట్లనే ఈ మన రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది మనిషిని కుంగజీస్తూ ఉంటాయి. భగవంతుడిచ్చిన ఆయుష్ను కూడా ఈ ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పడతాయంటే కర్మ ఫలితం. కాబట్టి ఈ కర్మదోషాలను తొలగేటువంటి ఒక శక్తి స్వామివారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారి యొక్క దర్శన మాత్రము చేతన ఐశ్వర్యం లభిస్తుంది, సిరి లభిస్తుంది. అందువల్ల ఈ విధంగా చేయండి. దీంతో పాటు అమావాస్య నుండి మొదలుకొని పౌర్ణమి వరకు, అంటే పాడ్యమి నుండి మొదలుపెట్టాలి, శుక్ల పాడ్యమి నుండి మొదలుపెట్టి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుండి అమావాస్య వరకు శ్రీనివాస విద్య అనేటువంటిది పూజ ఉంటుంది, పారాయణ ఉంటుంది. ఈ శ్రీనివాస విద్యా పారాయణని యూట్యూబ్లో కొడితే వేద మంత్రాలు వస్తాయి. పార్ట్ 1, పార్ట్ 2. మీకు మంత్రాలు, వేద మంత్రాలు స్వరయుక్తంతో పలకటము వస్తే అది పఠించండి. రాని పక్షంలో మీరు ఆ వీడియోని వినే ప్రయత్నం చేయండి. అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమి దాకా మొదటి పార్ట్, పౌర్ణమి నుండి మరలా అమావాస్యకు 2వ పార్ట్ ఉంటుంది. అది రోజు ఉదయం సాయంత్రం వినండి. ప్రతిరోజు కూడా గోవిందనామాలు చదువుకోండి. తప్పకుండా మీ జీవితంలో ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా కూడా పరిష్కారం అవుతాయి. ఇవి ఏవి మేము పారాయణ చేయడానికి కుదరడం లేదనుకుంటే, మనం శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ నిర్మాణం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా జోగి అడుగుతున్నాను. స్వర్ణాలయం పూర్తి కావాలి అంటే, 1 బంగారపు శ్రీచక్ర నిర్మాణం కొరకు బంగారం విరాళం ఇమ్మని, 2వ విగ్రహం ఏంటంటే 16 అడుగుల సుమారు వెంకటేశ్వర స్వామి వారు దశావతారాలతో ఉండబడేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ నిర్మాణం జరుగుతుంది. విగ్రహ నిర్మాణంగానైనా మీరు ఆ వెంకటేశ్వర స్వామి వారి సంకల్పంలో భిక్ష రూపంలో మీ ఇంటి ముందుకు వచ్చి నేను భిక్ష అడుగుతున్నట్లుగా భావన చేస్తున్నాను. మీకు తోచినటువంటి ఒక భిక్ష ఈ యొక్క ఫోన్పే నంబర్లకు పంపించండి. స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారి పేరుతో నిత్యగోత్రనామార్చన ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి ఎపిసోడ్లో ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. భక్తులు మీకున్నటువంటి ఒక సమస్యల పరిష్కారం కోసం, ఇంకా ఎటువంటి ధర్మ సందేహాలున్నా ఏదున్నప్పటికీ కూడా ఫోన్లో పదే పదే మీరు నాకు ఫోన్ చేస్తే దొరకట్లేదు గురువుగారు అనుకోకుండా, భక్తుల పేరుతో అనేక క్షేత్రాలు యాగాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు మీ పేరుతో ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు వస్తాయో అవన్నీ మేము పీఠం ద్వారా నిర్వహిస్తున్నాం. నిన్న అశ్విని నక్షత్రం గురించి అంతర్దశలు చెప్పడం జరిగింది. మిగతా విషయాలు ఎపిసోడ్లో అశ్విని నక్షత్రం గురించి, లైఫ్ గురించి అన్నీ కూడా చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. మరిన్ని వివరములకు
మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించండి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.